అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలిపోవడం వల్ల 16 కోట్ల ప్రజలు నష్టపోయారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలడం వల్ల ఎల్ఐఎస్, ఎస్బీఐ షేర్లు కూడా పడిపోయాయన్నారు. దీనిపై ఆర్బీఐ, సెబీలు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రధాని అయ్యాక ప్రజల ధనాన్ని అదానీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని, దీనిపై ప్రధాని ప్రేక్షక పాత్ర పోషించకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నష్టపోవటం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలకి నష్టం జరిగే విధంగా అదానీ కంపెనీ షేర్స్ పడిపోవటానికి గల కారణాల మీద వెంటనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ ఈ రెండు కూడా దర్యాప్తు జరిపి ప్రభుత్వ సంస్థలకి, ప్రైవేటు వ్యక్తులు కూడా న్యాయం చేకూర్చే విధంగా పని చేయాలని, ఎంక్వైరీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రపంచంలోనే నెంబర్ 1, 2 స్థానంలో ధనవంతుడుగా ఉన్నటువంటి అదానికి మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి సీ పోర్ట్స్, ఎయిర్ పోర్ట్స్, ఇంకా అనేక ప్రభుత్వ